భుజమా ఎలుపు భుజమా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈవేళ సింగూరు డ్యామ్కి అయితే వెళ్తున్నా ఫిషింగ్కి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫిషింగ్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేనైతే సింగూరు వచ్చేసాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే బీభత్సంగా వాటర్ పెరిగిపోయింది. ఇంతకుముందు ఇంత వాటర్ లేకుండే. అది చూస్తున్నారు కదా, భయంకరమైన వాటర్. చాలా పెరిగిపోయింది వాటర్, బీభత్సంగా పెరిగిపోయింది అసలు ఫుల్. చూస్తున్నారు కదా, చాలా వాటర్ పెరిగింది. స్పాట్కి అయితే వెళ్దాం. ఇక మనం పిండి అయితే రెడీ చేసుకుందాం. ఇప్పటికే లేట్ అయింది కదా. కొద్దిగా తవుడు తీసుకున్నాను. బ్యాగ్ కొద్దిగా వాటర్లో స్కిట్ అయింది, మొత్తం తడి అయిపోయినాయి అన్నీ. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి కొత్తగా ట్రై చేస్తున్నా. ఫస్ట్ గుచ్చగాలాలు మాత్రమే ఆడతాను అనమాట, వేరే ఫిషింగ్ ఏం చెయ్యను. శాంపుల్ అనేది చూస్తాను అసలు పడతాయా లేదనేది. తవుడు మైదా పిండి అయితే యూజ్ చేస్తున్నాను. కొద్ది మొత్తంలోనే కలుపుతున్నాను ప్రతి ఒక్కటి కూడా. విపరీతమైన గాలి. ఎగ్ అయితే వేస్తున్నా. పూర్తిగా ఎగ్ ఈ విధంగా మిక్స్ చేసుకున్నా. శాంపుల్ డబ్బాలు వేసి చూద్దాం. ఓకే, బయట రెడీ చేసా. డబ్బా కాలాలకి అయితే పెట్టుకో. ఈరోజు ఏ విధంగా నేను సరే ఒక చేపనైనా పట్టాలని అయితే నేనైతే పిండి అయితే కలిపేసాను. దీనికి 2 సీసమ్స్ పెట్టాను నేను. 10 గ్రామ్, 20 గ్రామ్. ఎగ్జాక్ట్ మళ్ళీ వేసేసాం. నేను ఒక చిన్న టెక్నిక్ వాడుతున్నాను అనమాట గుచ్చగాలుగా. అదేంటంటే చూస్తున్నారు కదా, ఓ లైన్ వైర్కి మధ్యలో ఇట్లా పెడుతున్నా. చూడండి, పొలంలో పెట్టే పనిలే. ఇక దీన్ని దాటుకుంటే అబ్బాయి అడిగిపోదు. ఓకే, కరెక్ట్గా ఉంది కదా. ఓకే, 3 డబ్బాలు అయితే వేసే శాంపుల్గా. ఒక్కట్లాగినా ఇక్కడ పడుతున్నట్టు అర్థం, లేకపోతే వేస్ట్. చూస్తున్నారు కదా, ఇవి సింగూరు గేట్లు, సింగూరు డ్యామ్. సో నేను వెనక సైడ్కి వచ్చాను అనమాట. ఓకే,
ఇక్కడ సైడ్కి రావాలంటే పెద్దిరెడ్డిపేట విలేజ్ నుంచి ఖచ్చితంగా రావాలి. ఫ్రెండ్స్ మన ఫస్ట్ చేప అయితే లాగింది. చాలా టైట్గా కూడా వస్తుంది ఇది. బలంగా గట్లోకి అయితే తీసుకెళ్ళిపోయినట్టుంది. చూడండి ఫ్రెండ్స్, మనకైతే పెద్ద చేప పడింది ఫస్ట్. ఓకే పడతాయి ఫ్రెండ్స్, చేపలు అయితే పడుతున్నాయి. బాగుంది కదా, కాకపోతే ఓపిక పట్టాలి. మంచి రవ్వ చేప అయితే పడింది. చూడండి ఫ్రెండ్స్, చేప అయితే పెద్దగా ఉంది. చూస్తున్నారు కదా సైజ్, చేప సైజ్ చూడండి ఫ్రెండ్స్, సైజ్ చూడండి ఎలా ఉందో. అయ్యి గుచ్చే ఉందట ఎలా. ఓకే, ఈరోజైతే ఫస్ట్ చేప, ఫస్ట్ చిక్కలు వేసుకుందాం. పడవేమో అనుకున్నా, పడ్డాయి. ఓపిక పట్టాలి ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఓపిక పట్టాలి చేపలకి. చూస్తున్నారు కదా, సింగూరులో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ చేప అనేది. చక్క ఎర్రగా పసుపుగా ఈ విధంగా ఉంటుంది చేప అనేది. ఓకే, ఫస్ట్ షికార్. చూడండి ఫ్రెండ్స్, మన డబ్బా అయితే లాగింది, ఇచ్చిన డబ్బా. చేప అయితే ఉంది, చూద్దాం మళ్ళీ మనకేం చెప్పడిందో. ఇవి పెద్దగా అలరం అయితే చేయట్లేదు చేపలు, లాగేసి తిని పడుకుంటున్నాయేమో, లాగేసి వెళ్తున్నాయి, చిన్నగా వస్తున్నాయి. ఇదేం చేప ఇది? షీ అమ్మ, చిన్న రవ్వ అది. ఇది పాపం లాగలేక లాగింది. ఓ బేబీ ఆగు, సారీ ఫ్రెండ్స్, దీన్ని అయితే రిలీజ్ చేసేద్దాం. ఓకే, భుజమా ఎలుపు భుజమా. చాలా దూరం లాక్కెళ్ళిపోయింది ఫ్రెండ్స్, నేను ఆన్ చేసుకునే లోపే. ఏదో పెద్ద చేప. అప్పటికి చాలా దూరం వెళ్ళిపోయింది.
దీన్ని ఎట్టయినా హ్యాండిల్ చేయాలి. పెద్దది పెద్దది, అందుకే ఇంత స్పీడ్ లాగింది. ఎటు తీసుకో వస్తుందో చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. చూసారు కదా, అందుకే ఇంత ఫాస్ట్గా తీసుకోపోయింది. చూడండి ఫ్రెండ్స్, సింగూరులో చేపలు ఇలా ఉంటాయి. చూడండి, గుర్తుపెట్టుకోండి, గోల్డ్ కలర్, వైట్ కలర్. సింగూరులో చేప ఈ విధంగా ఉంటుంది. డబ్బా గింగరాలు తిప్పేసింది. సింగూరులో చేప ఈ విధంగా ఉంటుంది. ఓకే, చాలా రోజుల తర్వాత స్మాల్ ధమాకా. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, లంచ్ టైం చూస్తున్నారు కదా, రైస్ అండ్ గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి అయితే చాలా బాగుంది. ఈ వెదర్కి, పచ్చడికి, రైస్కి చాలా కరెక్ట్గా సెట్ అయింది అనుకుంటా. బాగుంది, చక్కగా పొలాల్లోకి వచ్చి తిన్నట్టు. గోంగూర తినడం చాలా మంచిది ఫ్రెండ్స్. గోంగూరలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. సో మన బాడీకి ఐరన్, విటమిన్ ఖచ్చితంగా దొరుకుతుంది. వీలైతే గోంగూర పచ్చడి చేసుకొని తినటం మొదలు పెట్టండి, చాలా బాగుంటుంది. ఆంధ్ర సైడ్ గోంగూర ఫేమస్. అబ్బాయి అయితే లాగింది ఫ్రెండ్స్. సైజు పెద్ద సైజు ఏం కాదు ఇది. ఓయమ్మా, అది ఫ్రెండ్స్ ఇది చూడండి, చాలా హైలైట్ వస్తుంది. చిన్న చేప, పెద్ద చేప, అన్ని చేపలు ఉన్నాయి దీనికి. దీనికి 2 చేపలు పడ్డాయి బాబు, చిన్నది పెద్దది. చిన్నదాన్ని అయితే వదిలిట్టేద్దాం. చిన్న చేపకైతే బాగా గట్టి కూర్చుకున్నాయి పాపం, చచ్చిపోతుంది ఏమైతే. ఓకే, ఒక అన్న కామెంట్ పెట్టాడు, అన్న చాలా దూరం చేపలు పడుతున్నావు కదా, చాలా దూరం వెళ్ళి సింగూరు కాడ చేపలు ఖరాబు కావని. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి దగ్గరగా ఒక 10 నిమిషాలు 15 నిమిషాల వరకు నేను జర్నీలో కూడా బతికే ఉంటుంది చేప. నేను ఎగ్జాక్ట్ గంట పావులో వెళ్ళిపోతాను ఇంటికి. ఈ లోపు అయితే చేప ఇంటికి వెళ్ళిన పాడవుతుంది. మన షికార్ అయితే కంప్లీట్ అయిపోయింది.
చూస్తున్నారు కదా మన చేపలు అయితే. పెద్ద పెద్ద చేపలు అయితే పట్టాయి. ఒకటి, రెండు, మూడు. ఇప్పటివరకు అయితే ఫిషింగ్ చూసారు కదా ఫ్రెండ్స్. మనకైతే 3 రవ్వులు పడినాయి, ఒకటి చిన్నది 2 పెద్దవి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా చూడండి. చూసారు కదా, పెద్ద చేపలు పడినాయి మనకి. సింగూరు వస్తే పెద్ద చేపలు పడతాయి. ఇప్పుడు అవి తీసి బయటకు పట్టుకునేంత ఇది లేదు. సో వేరే పర్సన్ ఉంటే కెమెరామ్యాన్ మన అట్టుగా పట్టుకొని చూపించేవాడిని. సో కుదరట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మీ ముందుకైతే వస్తాను. మళ్ళీ సింగూరు కాడే ఫిషింగ్ చేద్దామని నెక్స్ట్ వీడియో కూడా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా స్వామి తెలుగు ఫిషింగ్ ఛానల్. ఈవినింగ్ అయ్యేప్పటికీ ఎండ బాగా కొడుతుంది అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా వీడియో చూడండి, చూసి లైక్ చేయండి. కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.